హలో వెల్కమ్ టు సహస్రాస్ క్యూట్ స్పార్క్ ఛానల్. ఈరోజైతే బెంగళూరులో మా డే 3 అనమాట. సో డే 3లో మేము ఏమేం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో ఈరోజైతే మేము నలుగురమే వచ్చాము. ఎందుకు అంటే మా బావగారు ఇంకా చరణ్ ఇద్దరు కూడా వాళ్ళ వర్క్లో బిజీగా ఉండడం వల్ల నేను అక్క మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము వచ్చిందైతే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చాము. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనేది బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ బెంగళూరు అనమాట. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఎంతో ఉంది. బట్ ఎంట్రీ టికెట్ వేరు, లోపలికి వచ్చిన తర్వాత బగ్గీ టికెట్ వేరు అనమాట. సో ఈ బగ్గీ వచ్చేసి మాకు జస్ట్ ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళడానికి మాకు 1000 రూపీస్, ఓన్లీ 40 మినిట్స్కి 1000 రూపీస్ తీసుకున్నారు. అలా ఓన్లీ ఫ్యామిలీయే కాకుండా షేర్లా అయితే మనకి ఇంకొంచెం తక్కువ డబ్బులు పడతాయి. బట్ 40 మినిట్స్ అనేది నాకు చాలా తక్కువ అనిపించింది. ఎందుకు అంటే ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనేది 240 ఏకర్స్లో ఎక్స్పాండ్ అయి ఉన్న పార్క్. ఇంత పెద్ద పార్క్ మనం డీటెయిల్గా చూడాలి అంటే మనకి 40 మినిట్స్ అయితే సరిపోదు. అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ 1000 స్పేషియస్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ బగ్గీ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి గైడ్ చేస్తున్నారు. సో ఈయన చెప్తున్న హిస్టరీ ఏంటి అంటే ఇది హైదర్ అలీ టైంలోనే ఈ బొటానికల్ గార్డెన్ స్టార్ట్ చేశారు, దాన్ని టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ పార్క్ అనేది 200 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఇది ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. సో అందుకని ఇక్కడ చాలా ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి. అంటే డెకేడ్స్ అయిపోయిన ట్రీస్ అయితే ఇక్కడ చాలా ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి. ఇంకా అందులో 100 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయిన కపక్ ట్రీ లాంటివి కూడా చాలా ఉన్నాయి. అక్కడ కొన్ని దగ్గరలో మనకి బోర్డు కూడా పెడతారు ఓల్డ్ ట్రీస్ అనేది. అవైతే చాలా బాగున్నాయి. కాకపోతే మేము బగ్గీ వల్ల మాకు 40 మినిట్సే టైం ఉండడం వల్ల మేము లోపలికి వెళ్ళిపోయి ఇన్ డీటెయిల్గా చూడలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు మాకు అంత టైం ఇవ్వలేదు. ఇక్కడ పనోరమిక్ వ్యూ టెంపుల్ కూడా ఉంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ టెంపుల్. అండ్ ఈ రాక్స్ కూడా 3000 మిలియన్ ఇయర్స్ అని ఆయన చెప్తున్నారు. అండ్ అక్కడ కొన్ని రాక్స్ కూడా ప్లేస్ చేసి ఉన్నాయి. అవి కూడా 3000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అని చెప్తున్నారు. ఈ టైప్ ఆఫ్ రాక్స్ మనకి అక్కడ బెంగళూరులోని ధార్వార్ ఏరియాలో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సో అందుకనే వీటిని ధార్వార్ రాక్స్ అని అంటారంట. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ కార్వింగ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రీ ఫాజిల్స్ నుంచి తయారు చేసిన ఆర్ట్స్ అంట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఏ ట్రీని కూడా అసలు వీళ్ళు వేస్ట్ చేయడం లేదు. వేస్ట్ చేయకుండా వాటిని ఆర్ట్స్గా మార్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇక్కడ జాన్ అండ్ ఆగస్ట్ మంత్లో మనకి ఒక ఫ్లవర్ షో అవుతుంది. ఈ ఫ్లవర్ షోలో మనకి మంచి రెడ్ ఫ్లవర్స్తోని డిఫరెంట్ ఆర్ట్స్ చేస్తారనమాట. లైక్ పీకాక్ లాగా, బటర్ఫ్లై లాగా, ఎలిఫెంట్ లాగా ఆర్ట్స్ డిజైన్ చేసి అవి ఫ్లవర్ షోలో ఎగ్జిబిషన్కి పెడతారనమాట. యాక్చువల్గా ఈ లాల్బాగ్ పార్క్లో కూడా చాలా రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా అందంగా రెడ్ ఫ్లవర్స్ తోటి ఫ్లవర్ డిజైనింగ్ చేస్తారు కాబట్టి, ఫ్లవర్ షో చేస్తారు కాబట్టి దీనిని రెడ్ ఫ్లవర్ గార్డెన్ అని కూడా అంటారంట. నెక్స్ట్ వచ్చే మరో బ్యూటిఫుల్ ప్లేస్ ఏదంటే గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్ కానీ దాని చుట్టూ ఉండే ప్లేస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా దిస్ ఈజ్ ఇన్స్టా ఫ్రెండ్లీ. ఈ గ్లాస్ హౌస్ని 1889లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి మార్నింగ్ అంట నైట్ లైట్స్తో వ్యూ చాలా అందంగా ఉంటుందంట. ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో మేము కూడా చాలా రీల్స్ అయితే ఇక్కడ చేసాము. మనకి ఇక్కడికి వస్తే మంచి పీసే కాదు, మంచి లొకేషన్ కూడా దొరుకుతుంది. సో ఎవరైనా సరే ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అన్నమాట.
అనమాట. మనకే కాదు, ఈవెన్ బొటానికల్ రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా ఈ బొటానికల్ గార్డెన్ అనేది చాలా యూస్ఫుల్ అని మా ఫ్రెండ్ చెప్పింది. ఇక్కడికి వచ్చి చాలా మంది రీసెర్చ్ కూడా చేస్తారనమాట. సో ఈ లాల్బాగ్ పార్క్ అనేది హిస్టారికల్ అండ్ కల్చర్ సిగ్నిఫికెన్సే కాదు, ఇది బొటానికల్ రీసెర్చ్ కూడా చాలా యూస్ఫుల్ అండ్ పీస్ఫుల్ కూడా. సో నాకేమనిపించిందంటే బెంగళూరు పీపుల్ చాలా లక్కీ. ఎందుకు అంటే బెంగళూరు సెంటర్లో ఇంత పెద్ద పార్క్ ఉండడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అనిపించింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాల్బాగ్ పార్క్ ఎట్ బెంగళూరు. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. మా డే 3 అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.